అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది చిన్న కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేచేసరికి వర్షం ఫుల్గా పడుతుంది. ఇంకా మార్నింగ్ మాత్రం అస్సలు లేవాలనిపించట్లేదు. వర్షం కూడా నైట్ నుంచి పడుతూనే ఉంది అలాగా. ఇంకా కిచెన్కి అయితే వచ్చేసాను. కిచెన్లోకి వచ్చేసామంటే ఆడవాళ్ళకి పని ఉంటూనే ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఇంకా పెట్టేస్తున్నాను. ముందైతే రైస్ పెట్టేశాను, తర్వాత ఎగ్ కర్రీ కోసము ఎగ్స్ పెట్టేశాను, అలాగే మిల్క్ కూడా పెట్టేశాను. ఇక్కడ దోసపిండి బ్యాటర్ తీసుకొని ఇక్కడ పునుకుల కోసం కొన్ని పోపులు వేస్తున్నాను, అలాగే కొంచెం ఆనియన్స్ ఎక్కువ తురుముకున్నాను, క్యారెట్ ఒకటి వేసుకుంటున్నాను. ఇందులో స్వీట్ కార్న్ కూడా వేసుకుంటే నచ్చుతుంది, మా దేవన్స్కి వేస్తేనే నచ్చుతాయి కాబట్టి. కానీ ప్రస్తుతానికైతే స్వీట్ కార్న్ లేదు, ఇంకా ఉన్నీటితోటి వేసాను అనమాట. ఈ పునుకులు అంటే చాలా ఇష్టము మా దేవన్స్కి, అందుకని పునుకులు అయితే వేసేస్తున్నాను. ఇది దోసపిండి పప్పేనమాట, ఎందుకంటే టైట్గా రుబ్బుకుంటూ ఉంటాను. ఈ తర్వాత దోశ వేసుకుంటాను, పునుకులైనా వేసుకుంటాను, రొట్టె వేసుకుంటాను, అలాగా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట మినపప్పుని. ఇంకా ఇక్కడైతే చట్నీ కోసము ప్రిపేర్ చేస్తున్నాను. నేను రోజు ఒకే రకం చట్నీ అయితే చేయను, అందులో ఏదో స్పెషల్గా చేస్తూ ఉంటాను అన్నమాట రోజుకోటి. అంటే ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఆ టమాటాలు కొంచెం పలుకులు అనమాట, కొంచెం టమాటా చట్నీ లాగా ఉంటే బాగుంటుంది, స్పైసీగా కూడా చేసుకుంటున్నాను. ఇంకా స్పైసీగా టమాటా చట్నీ అయితే చేస్తాను. దాని తర్వాత అయితే ఇక్కడ ఎగ్ కర్రీ కోసం అయితే ఆనియన్స్ టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. ముందుగా అయితే ప్యాన్లోనే ఎగ్స్ అయితే కొంచెం పసుపు వేసి అయితే ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత అయితే అదే ప్యాన్లోనే ఆనియన్స్ కట్ అన్నీ వేసేసి ఇంకా కర్రీ అయితే అయిపోతుంది. ఇంకా మసాలాలు కూడా యాడ్ చేసుకుని అయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఎగ్ కర్రీ అవుతుండగానే పక్కన అయితే చాయ్ పెట్టుకున్నాను. ఉదయం లేచి నుంచి హాట్ వాటర్ కూడా తాగలేదు, అందుకని ఇంకా చాయ్ పెట్టుకున్నాను అనమాట మా ఆయనకి నాకును. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది, పొట్టలో ఏదో ఒకటి పడకపోతే అవ్వదు కదా. ఇంక మార్నింగ్ వాటర్ వేసాం కాబట్టి ఇంకా టీ ఒకటి పెట్టేసుకొని అయితే అలాగా కొంచెంసేపు అలా టీ మీద స్పెండ్ చేసాము. ఇంకా టీ తాగేసిన తర్వాత అయితే పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాళ్ళు రెడీ చేసి బాక్స్లు కూడా పెట్టేసి వాళ్ళు అయితే ముందు పంపించేసాను అనమాట బయటికి. దీని తర్వాత అయితే యాజ్ యూజువల్ పని అయితే ఉంటుంది కదా. ఈ దివానా మా ఇంటికి వచ్చిన తర్వాత అయితే పని ఇంకా ఎక్కువైపోయింది, ఎందుకంటే ఇది 3వసారి సర్దడం అనమాట. ఎందుకంటే ఈ దివానాకి తగ్గట్టు బెడ్షీట్ తేకుండా మంచానికి సరిపోనేలాగా తీసుకుని వచ్చారు. ఇది నాకు చెప్పకుండా తీసుకుని వచ్చేసారు, నేను తెచ్చుకుంటానని చెప్తే వినలేదు. ఇంకా నాకు చెప్పకుండా అయితే తీసుకుని వచ్చాడు. ఇంకా తెచ్చిందని మనం ఇంకేం చేయలేము కాబట్టి దాన్ని ఇంకా దివానికి పరిచేస్తున్నాను అనమాట. సో మా వాళ్ళు అయితే వచ్చేసారు, దేవాన్స్ని దారి పెట్టేసి. వచ్చేటప్పుడు ఆనియన్స్ తీసుకుని రమ్మని అయితే చెప్పాను. ఇక్కడ పక్క నుంచి సర్దుతుంటే చూడండి, వాడేమో సర్దినవన్నీ తీసుకుని వచ్చి మళ్ళీ పాడు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చేసిన పని 10 సార్లు చేయాల్సి వస్తుంది పిల్లల వల్ల. ఇంకా దాని తర్వాత అయితే నేను ఓన్లీ మార్నింగ్ అయితే దేవాన్స్కి మహానికి బ్రేక్ఫాస్ట్ చేశాను. తర్వాత వేడివేడిగా తినొచ్చులే అనేసి అప్పుడు వేయడం మానేసి ఇప్పుడైతే వేసుకుంటున్నాను. ఇంకా అవి పక్కన అవుతుండగా కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా సింక్లో, అవి అయితే క్లీన్ చేసి అయితే రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. దీని తర్వాత అయితే పునుకులు కూడా అయిపోయి వేడివేడిగా ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్టీగా. ఇంకా అవి అయితే తీసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే టైం అయిపోతుంది, 9:30 10 అయిపోతుంది అనమాట. ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే అందరం కలిసే కూర్చొని ఆల్రెడీ మహాన్ తినేసాడు, కానీ మాతో పాటు అలా సరదాగా కూర్చుంటాడు. ఇంకా 2-3 ఎక్స్ట్రా తిన్నట్టు ఉంటుంది కదా, ఇంకా వాడి చేతులతోటి తిన్నట్టు ఉంటుంది అనేసి మాతో పాటు పెడుతూ ఉంటాను. అదొక అలవాటు అయిపోతుంది అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా మహానికి అంబ్రెల్లా ఎక్కడ దొరికింది, ఇంకా అది ఓపెన్ చేసినంత వరకు ఊరుకోలేదు. పైన వర్షం ఒకటి పడుతుంది కదా, వర్షం పడుతుంది అనేసి అంబ్రెల్లాతో కూడా ఇక్కడ ఆడుకుంటున్నాడు. ఇంకా వాడితో పాటు నేను కూడా టైం స్పెండ్ చేశాను. చాలా సరదాగా ఉంటుంది ఈ మూమెంట్స్ అనేవి, నాకు బాగా గుర్తుంటాయి, అందుకని నేను షూట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కొంతసేపు అయితే బాగానే ఆడుకున్నాడు. ఇంకా వాళ్ళ డాడీకి వాడికి ఏదో ఫైటింగ్ అయ్యింది. నచ్చని పని చేస్తే ఇలా కింద దొలిగిలుతూ ఉంటాడు అనమాట వాడు అనుకుని సాధించడానికి. ఇది నా బ్లాగ్ మీతోటైతే షేర్ చేసుకున్నాను. మరో వీడియోతోటైతే మీ ముందుకైతే వచ్చేస్తున్నాను. అంతవరకు బాయ్ బాయ్.